బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై జరిగిన విచారణ ముగిసింది. బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను సుమారు 50 నిమిషాల పాటు ప్రశ్నించింది. మొత్తం 18 ప్రశ్నలు ఆయనకు సంధించారు. కేసీఆర్ను కమిషన్ అడిగిన ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణానికి నిర్ణయం ఎవరిది? ప్రాజెక్టుకు సంబంధించి రీ ఇంజనీరింగ్ తీసుకోవడంపై ఎవరి ఆమోదం ఉంది? ప్రాజెక్టు రీడిజైన్ విషయంలో కేబినెట్ ఆమోదం పొందారా? వ్యాప్కో సూచనలు తీసుకున్నారా? అన్ని అవసరమైన అనుమతులు తీసుకున్నారా? కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? నిధుల సమీకరణకు ఇతర మార్గాలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? బ్యారేజీల నిర్మాణ స్థల ఎంపిక ఎలా జరిగింది? బ్యారేజీల నిర్మాణంలో మార్పులు ఎందుకు వచ్చాయి? బ్యారేజీల నీటి నిల్వ సామర్థ్యం ఎంతగా నిర్ణయించబడింది? నీటి లభ్యతపై పరిశీలన జరిగిందా? ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయాలన్న అవసరం ఎందుకు తలెత్తింది? సాంకేతికంగా ప్రాజెక్టు మార్పులు ఎందుకు చేశారు? ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వివరాలు ఉన్న పుస్తకం ఎందుకు ఇవ్వలేదు? జీవో నంబర్ 45 ఏమి సూచించారు? కేబినెట్ సమావేశాలలో ప్రాజెక్టు చర్చలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? పనుల టెండర్లు ఎలా ఇచ్చారు? ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు సంబంధించిన నివేదికలు ఉన్నాయా? కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు. ఆనకట్టల నిర్మాణానికి ప్రభుత్వం కేబినెట్ ఆమోదం ఉంది. ఇది వ్యక్తిగతంగా తాను తీసుకున్న నిర్ణయం కాదు. వ్యాప్కో సిఫార్సుల మేరకే రీ ఇంజనీరింగ్ జరిగింది. అన్ని అవసరమైన అనుమతులు, నివేదికలు తీసుకున్నామని చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటైనది నిధుల సమీకరణను వేగంగా పూర్తి చేయడానికి. బ్యారేజీల స్థల ఎంపిక, మార్పులు ఇంజనీర్ల సాంకేతిక నిర్ణయాలు అని చెప్పారు. బ్యారేజీల నీటి నిల్వ సామర్థ్యం నిర్ణయించడంలో సాంకేతిక బృందం సూచనలు పాటించారని వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బుక్ జీవో నంబర్ 45ను కమిషన్ కు అందజేశామన్నారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించామని స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశాల్లో జరిగిన చర్చల ఆధారాలు ఉన్నాయని చెప్పారు. విచారణ అనంతరం కేసీఆర్ తన సమాధానాలు పూర్తి చేసిన తరువాత బీఆర్కే భవన్ బయట వేచి చూస్తున్న తన అభిమానులకు అభివాదం చేస్తూ కారులో బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట హరీష్ రావు కూడా ఉన్నారు.